నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రేడ మహా. బాగున్నారండి? అమ్మ ఫైన్. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఆయనని కొలిచినంత మాత్రాన్నే కొంగు బంగారం చేయటం అనేది ఎంతో మందికి ఏంటి నిజంగా త్రికరణ శుద్ధిగా నమ్మేది అందరికీ. ఆయన ఖచ్చితంగా కోరికను అనేది నెరవేరుస్తారు. అవును. అయితే స్వామిని ప్రసన్నం చేసుకోవటం కూడా ఖచ్చితంగా సులభతరమే. ఎండ్ ఆఫ్ ది డే భక్తి, ప్రేమ, నమ్మకం ఉంటే ఖచ్చితంగా సులభతరమే. అయితే అయినా మా కోరికలు తీరట్లేదండి, స్వామిని ఎలా ప్రసన్నం చేసుకోవాలి అని అంటే మీ దగ్గర ఏదైనా విధానం ఉందా? మేము తప్పకుండా అమ్మ. తెలుసుకోవాల్సింది. ఖచ్చితంగా స్వామివారికి ఒక దీపారాధన ఉంటుంది. ఓ, దీపారాధన. కేవలం ఆ దీపారాధనతో స్వామివారిని అదేవిధంగా అమ్మవారిని కూడా ఇద్దరిని ప్రసన్నం చేసుకోవచ్చు. బెల్లము అంటేనే అమ్మవారికి ప్రీతి, అంటే బెల్లములో కూడా అమ్మవారు ఉంటుంది అని చెప్పి కూడా మనకు పురాణాలు చెప్తున్నాయి. అందుకే బెల్లం దానము కూడా ఇస్తే మంచి ఫలితం ఉంటుంది కనుక అలాంటి బెల్లము, అదేవిధంగా సూర్యుడు అంటే సూర్యునికి విష్ణుమూర్తికి సంబంధించి ఎంతో కూడా ప్రీతి. ఉదాహరణకు సూర్యునికి సంబంధించింది మనకు గోధుమ పిండి, గోధుమలు సూర్యునికి ఎంతో కూడా ప్రీతి. అలాంటి గోధుమ పిండి, బెల్లము, ఇంకొక అద్భుతమైనటువంటిది అమ్మవారు ఎప్పుడూ కూడా కొలువు తీరేటువంటి పాలు, క్షీర, ఈ మూడింటితో కలిపి ఒక రెమెడీ వీరికి చెప్దాం. తప్పకుండా. ఎంతో మందికి కూడా కష్టాలు అనేటువంటి వస్తూ ఉంటవి, పోతూ ఉంటవి. కానీ తొందరగా కలియుగంలో పిలిస్తే పలికేటువంటి స్వామి సత్యనారాయణ స్వామి, అదేవిధంగా వెంకటేశ్వర స్వామి. అంటే కథలోనే ఉన్నది కనుక వీరిని మనము ప్రత్యక్షం చేసుకోవాలన్నా, లేదా మన యొక్క బాధ, కోరిక స్వామివారు వినాలి అన్నా, మన వైపు ఖచ్చితంగా కూడా ఎంతో కొంత చూడాలి అనేటువంటి పరిస్థితి కలగాలి అన్న మనకు, అంటే అంతటి పుణ్యము కానీ అంతటి ధర్మం కానీ మనం ఎంతో చేసి ఉండాలి. ఏది చేయకుండా ఒకరి మనసు బాధ పెట్టేసి నేను దీపారాధన చేస్తా అంటే కుదరదు. కనుక మీరు కూడా చాలా మంచివారై మీ మనసుకు తెలిసి ఉండాలి. మీ మనసు ఇప్పుడు ఎట్లాగో మీ మనసునైతే క్వశ్చన్ వేసుకుంటే సరిపోతుంది. కనుక మీరు ఈ యొక్క గోధుమ పిండిని చక్కగా కూడా పాలను కలిపి, ఒక బెల్లాన్ని చక్కగా కూడా కుదిరితే పానకంగా కానీ లేదా మెత్తగా కానీ దంచండి. ఈ మూడిటితో కూడా ఒక లడ్డూలాగా చేయండి దీన్ని, 3 మిశ్రమాలతో. అయిన తర్వాత మనకు గోధుమ పిండితో దీపాలను చేస్తారు కదా. ఆ విధంగా 2 జస్ట్ ఒక హోల్ చేస్తా పెద్ద సైజుగా ఉండేటువంటివి మంచి దీపాలు చేయండి. గోధుమ పిండి ఇప్పుడు శనవిడితో ఎలా అయితే చేస్తామో దీపారాధన అట్లాంటివి గోధుమ పిండితో చక్కగా బెల్లము, పాలతో మాత్రమే వాడి కొంచెం పెద్ద సైజుగా ఉండేటువంటివి, ఈ అరచేయి అంత సైజుగా ఉండేటువంటివి దీపపు కుందులు చేసుకోండి. చేసుకొని చక్కగా కూడా మంచిగా కూడా ముగ్గు వేసుకోండి. ముగ్గే లక్ష్మీదేవి కనుక మంచిగా అష్టదళ పద్మం కానీ లేదా ఇంకేదైనా మంచి ముగ్గు వేసుకోండి. వేసుకొని ఆ యొక్క ముగ్గు మీద ఈ 2 కూడా పెట్టే ప్రయత్నం చేయండి. కింద కుదిరితే రావి ఆకు కానీ లేదా తమలపాకు కానీ పెట్టండి. పెట్టేసి ఈ యొక్క పిండితో చేసినటువంటి ప్రమిదలు అక్కడ ఉంచేసి అందులో మీరు ఆవ నూనె పోయండి. ఆవ నూనెతో పాటుగా 7 వత్తులు వేయండి. సపరేట్గా 7 వత్తులు వేయండి. 7 వత్తులు వేసిన తర్వాత 8వది స్వామివారికి వడ్డీ రూపకంగా, ఇప్పుడు 7 ఎట్లనైతే 7 కొండలు స్వామివారికి ఉన్నావో ఆ విధంగా 7 మీరు వత్తులు వేసి 8వది వడ్డీ కాసుల వాడి రూపకంగా భావన చేసుకొని, వడ్డీ కాసుల వాడా అని చెప్పి మా అప్పులు తీరాలి లేదా నాకు ఈ సమస్య తీరాలి అని చెప్పి 8వ వత్తి వేసి చక్కగా కూడా 8వ వత్తి నుండి అన్ని ముట్టియండి. 2 ప్రమిదలు చెప్పారు కదా, మరి 2 ప్రమిదలు, రెండిట్లో 7, 8, ఇందులో కూడా 8. ఇందులో
మొత్తము కూడా 8 8 16 16 అంటే ఎంత అవుతుంది? 7 అవుతుంది మళ్ళీ. అంతే. కనుక ఆ విధంగా దీపారాధన చేయండి. చేసిన తర్వాత ఖచ్చితంగా స్వామివారి యొక్క గోవిందనామాలు కానీ లేదా మనకు అష్టోత్తరాలైనా కూడా చదవండి. ఇద్దరివి చదవండి, లక్ష్మివి అదేవిధంగా స్వామివారి. గోవిందనామాలు లేదు అనేటువంటి సందర్భంలో విష్ణు సహస్రనామాలు చదవండి. సింపుల్ రెమెడీ. ఇక ఇవంతా కాదు గురువుగారు అనుకుంటే ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి మంత్రాన్ని ఖచ్చితంగా 1008 సార్లు చదవండి. ఇట్లా మీరు 7 శనివారాలు చేయండి. 7వ శనివారం లోపే ఖచ్చితంగా స్వామివారు మీకు రిజల్ట్ చూపిస్తాడు 100%. అయితే ఈ చేసేటువంటి సందర్భంలో ఖచ్చితంగా కూడా మీరు గోల్డ్ రిలేటెడ్ కానీ ఎల్లో రంగుగా ఉండేటువంటి బట్టలు వేసుకొని చేయండి. సారీస్ కానీ గోల్డ్ రిలేటెడ్ కానీ పసుపుతో ఉండేటువంటివి, పసుపు రంగు లుంగీలు కానీ పసుపు రంగు అంగీ కానీ ఇట్లా వేసుకొని చక్కగా నిష్టగా కూడా చేయండి. 7 శనివారాలు కూడా ఇంట్లో ఎలాంటి యాక్టివిటీస్ పెట్టుకోకండి. నాన్ వెజ్ కానీ డ్రింకింగ్ కానీ ఇలాంటివి పెట్టుకోకుండా నిష్టతో చేయండి. 7 శనివారాలు కనుక మీకు పడాలి. మరి ఆ ప్రమిదల్ని ఏం చేయాల్సి ఉంటుందండి? ఆ ప్రమిదలను ప్రసాదంగా కొంత అటుపక్క ఏదో కొంచెం మంచిగా ఉన్నటువంటి తీసుకొని ప్రసాదం స్వీకరించి దాన్ని నిర్మాలయంలో వేయండి. అంతే. మరి 7 వారాల్లో ఒక్కసారి ఏదైనా అడ్డొచ్చింది అనుకోండి ఆడవాళ్ళకి, పర్వాలేదు ఉండకుండా స్వామివారు మిమ్మల్ని తప్పకుండా అనుగ్రహిస్తాడు. ఒకవేళ ఉంటే కంటిన్యూ నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేసుకోవచ్చు, ఇబ్బంది అండి. దాని గురించి అయ్యో హైరాణ పడిపోయి అయ్యో ఇబ్బంది వచ్చింది అని అనుకో. అట్లా ఏది లేదు. అట్లా కాకుండా భగవంతుడు అనుగ్రహిస్తాడు ఖచ్చితంగా. 7 శనివారాలు చేయండి. 7వ శనివారం లోపే ఖచ్చితంగా స్వామివారు మీకు రిజల్ట్ చూపిస్తాడు 100%. అయితే ఈ చేసేటువంటి సందర్భంలో ఖచ్చితంగా కూడా మీరు గోల్డ్ రిలేటెడ్ కానీ ఎల్లో రంగుగా ఉండేటువంటి బట్టలు వేసుకొని చేయండి. సారీస్ కానీ గోల్డ్ రిలేటెడ్ కానీ పసుపుతో ఉండేటువంటివి, పసుపు రంగు లుంగీలు కానీ పసుపు రంగు అంగీ కానీ ఇట్లా వేసుకొని చక్కగా నిష్టగా కూడా చేయండి. 7 శనివారాలు కూడా ఇంట్లో ఎలాంటి యాక్టివిటీస్ పెట్టుకోకండి. నాన్ వెజ్ కానీ డ్రింకింగ్ కానీ ఇలాంటివి పెట్టుకోకుండా నిష్టతో చేయండి. 7 శనివారాలు కనుక మీకు పడాలి. మరి ఆ ప్రమిదల్ని ఏం చేయాల్సి ఉంటుందండి? ఆ ప్రమిదలను ఇబ్బంది వచ్చింది అని అనుకో. అట్లా ఏది లేదు. అట్లా కాకుండా భగవంతుడు అనుగ్రహిస్తాడు ఖచ్చితంగా. అద్భుతం అండి, చాలా చక్కటి విధానాన్ని తెలియచేశారు. డెఫినెట్ గా ఈ దీపారాధన చేసుకుని స్వామి యొక్క కరుణకి పాత్రలై వాళ్ళ కోరికలు తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలండి. నమస్కారం. మహాదేవ.